ప్రెజర్లో మ్యాచెస్ గెలవాలి అంటే ముంబై ఇండియన్స్ తర్వాతే ఎవ్వరైనా, కానీ ముంబై ఇండియన్స్నే కొట్టారంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా ప్లే ఆఫ్స్లో. వాళ్ళకున్న బౌలింగ్ లైనప్కి ఐపీఎల్ హిస్టరీలో 200+ టోటల్ని డిఫెండ్ చేస్తూ ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ నిన్న శ్రేయస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్కి ఆ రికార్డ్ 6 బంతులు మిగిలుండగానే బ్రేక్ అయింది. ఏమైనా ఇన్నింగ్స్ అసలు అది. సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక బ్రిలియంట్ స్ట్రాటజీతో క్యాలిక్యులేటెడ్గా చేశాడు. ఒక పక్క మాస్గా సిక్స్లు కొడుతూ ఇంకోవైపు క్లాస్గా యార్కర్ బాల్స్ని కూడా ఫోర్స్ పంపించాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కొట్టిన 4 అయితే నెక్స్ట్ లెవెల్. ఇది మాస్టర్ క్లాస్ అనడం కన్నా మాస్టర్ నాక్ అనడం కరెక్టేమో. నాకు తెలిసి ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు అంటే యునానిమస్గా శ్రేయస్ అయ్యర్ అనే చెప్తారు. 6 సంవత్సరాలలో 3 వేరే టీమ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్లడం అంటే ఇది అందరికీ సాధ్యం కాదు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ లీడర్షిప్ జర్నీ. ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడినా సెలబ్రేషన్ లేదు, మొహంలో గర్వం లేదు. 50 కొట్టాక కనీసం బ్యాట్ కూడా ఎత్తలేదు. అతని సైలెన్స్ ఒక స్టేట్మెంట్లా కనబడింది అందరికీ. లోపల ఏదో విధ్వంసం దాగి ఉన్నట్టు అనిపించింది. తన టార్గెట్ వేరే ఏదో ఉంది. అదేంటో మీరే కామెంట్ చేసి చెప్పండి.